అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించో అని. నేను ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? ఇంతకీ నా యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా లేదా? అయితే ఎన్ని మంత్స్‌లోపు అయింది? ఈ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? డైరెక్ట్‌గా వీడియో అంతా వాయిస్ ఇవ్వడం ఫస్ట్ టైమ్. ఏముంది యూట్యూబ్ చేయటం చాలా ఈజీ. వీడియోస్ పెట్టామా, పోస్ట్ చేసామా అంతే కదా అనుకున్నాను. కానీ ఇందులోకి దిగితే కానీ తెలియలేదు ఇంత కష్టమా ప్రాసెస్. అలాగే షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ, ఎడిటింగ్ కానీ చేయటం ఇంత కష్టంగా ఉంటుందా అని అప్పుడు కానీ నాకు తెలియలేదు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది మాత్రం అనుకోకుండా జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్‌ని లాస్ట్ ఇయర్ నవంబర్ 30కి స్టార్ట్ చేశానండి. ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ తీసి షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తుండేదాన్ని. షార్ట్స్ అంటే కామెడీ వీడియోస్, ఇంకా సాంగ్స్ ఉంటాయి కదా! ఇలాంటివి పోస్ట్ చేస్తుండేదాన్ని. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం రెగ్యులర్‌గా అస్సలు పెట్టేదాన్ని కాదు. ఫస్ట్ 6 మంత్స్ వరకు అస్సలు లాంగ్ వీడియోసే, అంటే మేబీ ఒక 3, 4 పెట్టుండొచ్చు అంతే. అంతకంటే ఎక్కువ లాంగ్ వీడియోస్‌కి ప్రిఫరెన్సే ఇవ్వలేదు. చెప్పా కదా టైం పాస్ కోసం స్టార్ట్ చేశా అని, అందుకే లాంగ్ వీడియోస్ అసలు పెట్టలేదు. ఒక 6 మంత్స్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇంకా అప్పటి నుంచైనా కంపల్సరీగా పెడదామనిపించింది. అందుకని అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. కానీ రీచ్ మాత్రం చాలా తక్కువ ఉండేది లాంగ్ వీడియోస్. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ చేయాలంటే భయం. అంటే తెలిసిన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారో, ఇలా ఫోన్‌లో వీడియోస్ వస్తే ఎలా అనుకుంటారో అని కొంచెం భయపడేదాన్ని. వీళ్ళందరి గురించి ఆలోచించి అయితే రీల్స్ పెట్టేదాన్ని కాదు. తర్వాత అనిపించింది ఒకరేమనుకుంటే మనకెందుకు, మనకు నచ్చింది మనం చేయాలి కదా! రాక రాక ఏదో నాకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దీన్నెందుకు వదిలేయాలి అని అలా స్టార్ట్ చేశానన్నమాట. అలా ఒక 6 మంత్స్ అయిపోయింది. ఆగస్ట్ 14థ్ రోజున నా ఫస్ట్ లైవ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి వరకు అస్సలు లైవ్స్ జోలికే పోలేదు. ఎందుకంటే భయం. లైవ్‌లో బ్యాడ్ కామెంట్స్ ఎలా వస్తాయో మీకు తెలిసిందే. ఇలాంటియన్నీ తీసుకోలేం కదా! అందుకని కొంచెం భయంగా ఉండేది. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొంచెం తక్కువే. నాకై నేను లైవ్ చేయాలని ఫిక్స్ అయ్యానింకా. లైవ్ అయితే ఆగస్ట్ 14థ్‌న స్టార్ట్ చేశాను. అలా చేస్తూ చేస్తూ ఒక 4 మంత్స్‌కి అనుకుంటా మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3000 వాచ్ అవర్ వచ్చింది. ఈ మినీ మానిటైజేషన్ కూడా చాలానే లైవ్‌లో కష్టపడ్డాను. ఎందుకంటే ఫస్ట్‌లో అస్సలు వ్యూస్ వచ్చేవే కాదు. లైవ్ స్టార్ట్ చేసిన 1 మంత్ వరకు అస్సలు వ్యూస్ లేవు. అయినా అలానే చేస్తూ ఉండేదాన్ని. అలా చేసి చేసి ఒక 4 మంత్స్‌కైతే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. హమ్మయ్య! అనుకున్నా. తర్వాత అప్లై చేశాను. అప్లైలో ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు నాకు. సక్సెస్‌గానే కంప్లీట్ అయిపోయింది మినీ మానిటైజేషన్. మినీ మానిటైజేషన్ అవ్వగానే అప్లై చేయకుండా ఛానల్‌ని నేను చెక్ చేపించానండి. మాధురి టెక్ ఛానల్ ఉంటుంది కదా! ఆవిడ చేతనైతే ఛానల్‌ని చెక్ చేపించాను. దాంట్లో పెట్టకూడని షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు నేను కామెడీ వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ చేశానని చెప్పా కదా షార్ట్స్‌లో. దానికి సంబంధించి కింద లోగో నాది రాకూడదంట. చేసిన వాళ్ళది రావాలంట. వేరే లోగో ఉండాలి. బట్ నాది మాత్రం సాంగ్స్‌కి కూడా నా లోగోనే వచ్చింది. ఇలా ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది చాలా షార్ట్స్ ఇలానే పెట్టానని. అప్పుడు తెలుసుకొని చేసిన షార్ట్స్ అన్నీ డిలీట్ చేసేసానన్నమాట. మన ఓన్ కంటెంట్ అయితే మన లోగో ఉండాలి. కాకపోతే వేరే వాళ్ళ లోగో ఉండాలి. అప్పుడు అర్థమయ్యి అలాంటి రాంగ్‌గా పెట్టిన షార్ట్స్ అన్నీ అయితే డిలీట్ చేసేసాను. అలాగే లాంగ్ వీడియోస్‌లో అప్పటి వరకు పెట్టిన లాంగ్ వీడియోస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. బానే ఉంది అన్నారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత నేను ఛానల్‌ని మానిటైజేషన్‌కి అప్లై చేశాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే అప్లై అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మినీ మానిటైజేషన్ అయిన వెంటనే యాడ్సెన్స్ అకౌంట్‌ని కూడా క్రియేట్ చేసేసానండి. అస్సలు యూట్యూబ్ గురించి నాకు ఐడియా అస్సలు లేనే లేదు. యూట్యూబ్ గురించి
యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కంప్లీట్ ప్రాసెస్ అంతా అయితే ఫినిష్ చేసేసుకున్నాను. టాక్స్ ఇన్ఫో, ఐడీ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ యూట్యూబ్‌లోనే చూసి తెలుసుకున్నాను. ఇలా మినీ మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 1 మంత్ వరకు లైవ్ చేశాను. అలాగే ఒకవైపు లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని. బట్ లాంగ్ వీడియోస్‌కి ఎందుకో రీచ్ తక్కువగా ఉండేది. సరేలే ఎలాగో లైవ్ స్టార్ట్ చేశాను. ఇంకో 1 మంత్ వరకు చేసి ఫుల్ మానిటైజేషన్ అయిపోతే ఈ లైవ్ చేయటం కొంచెం తగ్గిద్దాం అనుకున్నా. ఫుల్ మానిటైజేషన్ అయిపోయాక లైవ్స్ మానేసి ఓన్లీ లాంగ్ వీడియోస్ మీద కాన్సంట్రేషన్ చేద్దాం అనుకున్నా. కానీ లైవ్ చేసి వచ్చే వాచ్ అవర్ కంటే లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే వాచ్ అవర్ వల్ల ఛానల్‌కి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ లాంగ్ వీడియోసే అస్సలు పెట్టేదాన్ని కాదు. ఇంకేం చేద్దాం, వాచ్ అవర్ కోసమైనా లైవ్ చేసేసి వాచ్ అవర్ వచ్చిన తర్వాత ఈ లైవ్‌లు మానేద్దాం, కొంచెం కంటిన్యూగా చేయటం మానేద్దాం అనుకున్నాను. టాక్స్ ఇన్ఫో, ఐడీ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ యూట్యూబ్‌లోనే చూసి తెలుసుకున్నాను. ఐడీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ అయిపోయింది. బట్ నాకు పిన్ అయితే రాలేదు. అప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. పిన్ రాలేదు అని. తర్వాత తెలిసింది ఆన్‌లైన్ ప్రాసెస్, పిన్ రాదు అని. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట. మాధురి టెక్ ఛానల్లో కానీ, ఇంకా మధు రాక్ టెక్ ఛానల్లో కానీ సెర్చ్ చేసి ఇలా అన్నీ తెలుసుకొని నేనే నా మానిటైజేషన్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఎలాగో దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల అయితే ఫుల్ మానిటైజేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. యూట్యూబ్ చేయాలంటే ముందుగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా షార్ట్స్ ఒక 3 or 4 పెడుతూ ఉండాలి. అలాగే వీక్లీ ఒక 3 లాంగ్ వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం ఇలా కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటే వ్యూస్ అనేది ఆటోమేటిక్గా అవే వస్తాయండి. వ్యూస్ రావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయిపోకూడదు. ఎందుకంటే ఒకానొక టైంలో నేను కూడా ఇలాగే ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాను. ఏంటి, ఏ వీడియో పెట్టినా, వీడియోనే కాదు షార్ట్ పెట్టినా కానీ చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. మధ్యలో ఒక 20 డేస్ వరకు చిరాకు వచ్చి యూట్యూబ్ చేయటమే మానేసా. మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు మాత్రం లైవ్స్ జోలికి అస్సలు పోనే వద్దు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్ల వచ్చే వ్యూస్ వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లైవ్ చేసి మానిటైజ్ అయ్యాక తర్వాత లాంగ్ వీడియోస్ పెడదాంలే అనుకుంటే అప్పుడు ఛానల్ రీచ్ అనేది చాలా తగ్గుతుందండి. లైవ్ చేసే వాళ్ళకి లాంగ్ వీడియోస్ రీచ్ అనేది తక్కువగా ఉంటుంది. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. లైవ్ చేయటం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతారు. కానీ లైవ్కి వచ్చే సబ్స్క్రైబర్స్ వేరే, మనం పెట్టే లాంగ్ వీడియో వాళ్ళకి నచ్చి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం వేరే కదా! కాబట్టి మీకు వీలైనంత వరకు లాంగ్ వీడియోలు పెట్టడానికే ట్రై చేయండి. అస్సలు కంపారిజన్స్ అనేవి పెట్టుకోకూడదు. నేను అనుకునేదాన్ని, వాళ్ళు అవే వీడియోస్ చేస్తున్నారు, నేను ఇవే వీడియోస్ చేస్తున్నా, వాళ్ళకేమో వ్యూస్ వస్తున్నాయి, నాకు వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అయ్యేదాన్ని. ఇలా అసలు వేరే వాళ్ళ ఛానల్తో మీ ఛానల్ని కంపారిజన్ చేసుకోకండి. 4000 అవర్స్ వాచ్ టైం వచ్చే వరకు వెయిట్ చేయకుండా 3K అవర్స్ వాచ్ టైం వచ్చిన వెంటనే మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. ఈలోపే మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయటం కానీ మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. 4K అవర్స్ రాగానే యాడ్స్ ఆన్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మినీ కంప్లీట్ అయిన వెంటనే మనకి సూపర్ చాట్ కానీ, సూపర్ స్టిక్కర్స్, మెంబర్షిప్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. వాచ్ టైం వచ్చిన తర్వాత $100 కంప్లీట్ చేయాలి కదా! కాబట్టి ఈ సూపర్ చాట్, మెంబర్షిప్ ఆప్షన్స్ వల్ల ఎంతో కొంత డాలర్స్ అయితే యాడ్ అవుతాయి. అది కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నన్ను ఇంతలా అభిమానించి సపోర్ట్ చేసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.